హాయ్ హలో నమస్తే, నేను మీ కళ్యాణ్ ఆంధ్రాలో ఉన్నారు. చూస్తాను కదా నా పక్కన బండి. ఇప్పుడే బురదలో సాంది వచ్చింది. ముఖ్యంగా ఈ బండి గురించి అడ్వెంచర్ చేసే వాళ్ళకి, టూరింగ్ చేసే వాళ్ళకి పెద్ద పరిచయం అవసరంలా. పేరు వచ్చి డామినర్, అంటే బజాజ్ కంపెనీ వాళ్ళది. సీసీ వచ్చి 400 cc. బజాజ్లో ఎక్కువ హైయెస్ట్ టాప్ అండ్ మోడల్ ఇదే డామినర్ 400 cc. ఇప్పుడు ఏంటంటే ఈ బండి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ బండి యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, టార్క్, స్పీడ్ అండ్ ఆల్సో ఇంకా లోతుగా తెలుసుకుందాం. ఇప్పుడైతే ఈ బండి యొక్క ఓనర్ మన దగ్గర ఉన్నారు, మురళి బ్రో, మనకు తెలిసిన అతనే. ఒకసారి ఈ బండి గురించి ఎప్పుడు కొన్నారు అవన్నీ తెలుసుకుందాం. ఇప్పుడు మన బ్రదర్ని పిలిచేస్తున్నా. బ్రదర్ ఎలా ఉన్నారు? బాగున్నా బ్రో, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నా బ్రో. ఏంటి బండి బాగా బురద కొట్టేసింది మొత్తం? అంటే నిన్న బీచ్ కి వెళ్ళాం పిఆర్సీతో టీమ్ తో. ఓకే, సో అలా కొంచెం బీచ్ లో బాగా తిరిగారా? బురదలో ఆఫ్ రోడ్ బురద అన్ని కవర్ చేసాం. అన్ని కవర్ అయిపోయింది. సో అందుకే ఇలా అనిపిస్తుంది. ఓకే, మనకి బండి కొని ఎన్ని రోజులు అవుతుంది? ఎగ్జాక్ట్ గా 1 year 1 month అవుతుంది. 1 year 1 month. మనకి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బండితో? బాగుంది. దీన్ని మొత్తం లాంగ్ రైడ్స్ కి గట్టిగానే వాడాం. ఓకే, 20,000 అయితే తిరిగింది 1 year 1 month లో. సో నాకైతే ఏం ప్రాబ్లం అనిపించలేదు. ఓకే, మనకి మామూలుగా ఏంటంటే ఈ బండి గురించి బాగా తెలిసింది అడ్వెంచర్ కానీ లేకపోతే టూరిస్ట్. వాడింది ఏంటంటే టూరింగ్ ఎడిషన్ కింద వాడతారు. నువ్వు ఎంత లాంగ్ వెళ్ళినా మనకి బ్యాక్ పెయిన్ లాంటివి జనరల్ గా లాంగ్ అంటే మనం చూసేది కంఫర్ట్, బ్యాక్ పెయిన్స్ ఇవేం రాకుండా, కొంచెం ఆఫ్ రోడ్ వచ్చినా మనకి ఏ ప్రాబ్లం రాకుండా. ఇదేంటంటే మనకి అన్నిటికీ సపోర్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది. నీకు ఎలాంటి బ్యాక్ పెయిన్స్ కానీ ఎంత లాంగ్ కొట్టినా తెలియదు. ఓకే, సిటీ రోడ్స్ కి మనకి కంఫర్ట్ గా ఉంటుంది. ఇది సిటీ రైడ్స్ కి అంటే కంఫర్ట్, లైక్ కంఫర్ట్ గానే ఉంటుంది కానీ కొంచెం నాన్ ఎకనామికల్, కొంచెం ఫ్యూయల్ దగ్గర కొంచెం ప్రాబ్లం అవుతుంది. మనకి మైలేజ్ ఎంత ఇస్తుంది సిటీలో అయితే? అండ్ విత్ ఇన్ సిటీ అయితే నీకు 25 నుంచి 28 డిపెండ్స్ ఆన్ గేర్ ప్యాటర్న్. నాకైతే 28 వస్తుంది. ఓకే, హైవేస్ అయితే నీకు పక్కా ఎగ్జాక్ట్ క్రూజింగ్ 120 పెట్టుకున్నా, 140 పెట్టుకున్నా, కరెక్ట్ క్రూజింగ్ పెట్టుకుంటే ఆర్పిఎం మెయింటైన్ చేస్తే పక్కా నీకు ఎలా లేదన్నా నీకు 30-31 వస్తుంది. ఓకే. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, ఇది వచ్చి మెయిన్ మనకి అడ్వెంచర్ అండ్ టూరింగ్ ఎడిషన్. అండ్ ఆల్సో ఈ బండి గురించి ఇంకా పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకుందాం. అంతకంటే ముందు బండి కొంచెం చూడడానికి బాగా, ఇప్పుడైతే దీనికి స్నానం చేయించాలి. దీన్ని నీట్గా స్నానం చేయించి పౌడర్ కొట్టి మొత్తం తెలుసుకుందాం డీటెయిల్స్ గురించి. సో ఇప్పుడైతే మీకు ఒకసారి బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియో చూపిస్తా. బిఫోర్ ఎలా ఉంది కదా బండి, ఆఫ్టర్ అండ్ తర్వాత ఎలా ఉంది మొత్తం క్లియర్గా చెప్తా. ఈ బండి అయితే నీట్గా ముస్తాబ్ చేయాలి. ఇప్పుడైతే ముస్తాబ్ చేయడానికి ఎక్కడికి వచ్చామంటే డీటెయిలింగ్ డెవిల్స్ ఎక్కడ ఉందంటే, ఇప్పుడు మనకి మనుషులకి, అమ్మాయిలకి ముఖ్యంగా బ్యూటీ పార్లర్ ఎలాగో వాళ్ళకి బ్యూటీ పార్లర్, దాని పేరు డీటెయిలింగ్ డెవిల్స్. ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్గా మనకి కానూరు విఆర్సీ కాలేజ్ ఉంది కదా, ఇంజనీరింగ్ కాలేజ్, మనకి అన్నపూర్ణ హోమ్ ఫుడ్స్ ఆపోజిట్. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మనకి భారత్ పెట్రోలియం పక్కనే ఉంటుంది డీటెయిలింగ్ డెవిల్స్. మీకు ఒకసారి చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే వెళ్ళిపోదాం, బండిని నీట్గా తయారు చేద్దాం. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చెప్తే కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆలో పెట్టుకోండి. అండ్ ఈ వీడియోని మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, బండి అయితే వాటర్ వాష్ అంటే స్నానం చేసాం, పౌడర్ కూడా గట్టి కొట్టాం. ఇప్పుడు దీని గురించి మీకు బిఫోర్ చూపించా కదా, అండ్ ఆఫ్టర్ చూపిస్తా ఇప్పుడు ఎలా ఉందో చూసేయండి. చూసారు కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ బండి ఎలా ఉందో. ఏంటంటే కరెక్ట్గా డీటెయిలింగ్ డెవిల్స్ వీళ్ళ గూగుల్ మ్యాప్స్ లింక్స్ కానీ, వీళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ, అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ మొత్తం డిస్క్రిప్షన్ యాడ్ చేస్తా. మనమైతే ఇప్పుడు బండి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. బండి వచ్చేసి మనకి టూరింగ్ సెగ్మెంట్ బండి వస్తామాట మనకి. అన్లైక్ మనకి నేకిడ్ స్పోర్ట్ కానివ్వండి, ఫుల్ ఫేరింగ్ బైక్ అంటే రెండింటికి మధ్య మిడిల్ గ్రౌండ్ వస్తామాట. లెట్స్ సే మీరు లాంగ్ రైడ్కి వెళ్ళాలనుకున్నా, లేదా మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బల్కీ లుక్ కావాలన్నా, మీకు అటెన్షన్ గ్రాప్ చేయాలన్నా కానీ ఈ బైక్ అన్నమాట. సో ఇది దీని కాంపిటీషన్ ఏంటిది? ఈ ప్రెసెంట్ కాంపిటీషన్ వచ్చేసి హిమాలయ ఇంకా 250 అడ్వెంచర్, రెండు సేమ్ ప్రైస్ రేంజ్ వస్తాయి, సేమ్ టార్గెట్ ఆడియన్స్ ఉంటాయి అన్నమాట మనకి. మనకి ఇది ఆనర్ ప్రైస్ ఎంత పడుతుంది? ఆనర్ ప్రైస్ మనకి అప్రాక్సిమేట్గా 2.6 నుంచి 2.8 వరకు ఉంటుంది మనకి. 2.8 వరకు. సో మనకి డ్యూయల్ ఛానల్ విత్ ఏబిఎస్ కదా?
డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, డ్యూయల్ డిస్క్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్. మనకి ఇండస్ట్రీ లీడింగ్ వస్తుంది మనకి. ఫ్రంట్ డిస్క్ వచ్చేసి మనకి ఇండస్ట్రీలో లార్జెస్ట్ డిస్క్ వస్తుంది మనకి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంజన్ వచ్చేసి మనకి 373cc ఇంజన్ ఉంటుంది మనకి. ఇందులో మన టాప్ స్పీడ్ ఎంత అయింది? టాప్ స్పీడ్ వచ్చేసి డిపెండ్ అపాన్ యూజర్ ఉంటుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బండి టాప్ స్పీడ్ అయితే ప్రెసెంట్ వచ్చేసి 177 వెళ్ళింది బండి. మనకి ఫ్రంట్ టైర్ సైజ్ ఎంత? ఫ్రంట్ టైర్ వచ్చేసి 110/70. 110/70. బ్యాక్ టైర్ 150/60. 150/60. అండ్ ఇంకోటి మనకి బండి ఓవర్లుక్ చూసుకుంటే చాలా బాగుంది. ఏంటంటే బాహుబలి లాగా పెద్ద బల్కీగా ఉంది. అండ్ ఇంకా మనం చెప్పారు టైర్ సైజ్ గురించి తెలుసుకున్నాం. అది మనకి ఫ్రంట్ వస్తే మనకి హెడ్ ల్యాంప్, ఎల్ఈడి హెడ్ ల్యాంప్. అండ్ వచ్చి మనకి ఎల్ఈడి ఇండికేటర్స్ ఇవి వచ్చి వీళ్ళు పెట్టించుకున్నారు. వీటి పేరేంటి బ్రో? మ్యాట్ డాగ్ స్కాట్. ఓకే, మ్యాట్ డాగ్ స్కాట్. అండ్ మనకి సస్పెన్షన్స్ ఇంకేదో అన్నారు. సస్పెన్షన్ వచ్చి ఫ్రంట్ వచ్చేసి ఇన్వర్టెడ్ ఫోక్స్ ఉంటాయి, బ్యాక్ వచ్చేసి మోనోషాక్ ఉంటాయి మనకి. సో ఇది ట్రావెల్ కూడా చాలా లాంగ్ ఉంటాయి. ఈవెన్ ఆఫ్ రోడ్కి వెళ్ళినా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనకి. సో అవి సస్పెన్షన్ వచ్చాయి. ఓకే. అండ్ ఇందులో మనకి వేరియంట్స్ ఏమైనా ఉన్నాయి లేకపోతే మోడ్స్ కానీ? వేరియంట్స్ ఉన్నాయి మనకి. ఇందులో మనకి డామినర్ సింగిల్ మోడ్ లో వస్తుంది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, 2 కలర్స్ ఉంటాయి మనకి, ఐదర్ గ్రీన్ ఆర్ బ్లాక్. బ్లాక్. అండ్ ఇందులో మనకి మోడ్స్ కానీ ఏమి ఉండవు. మోడ్స్ అంతా యూజరే, మొత్తం యూజర్. ఇప్పుడైతే మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి తెలుసుకుందాం. వచ్చి మనకి ఆర్పిఎం మీటర్ అండ్ ఇది వచ్చి ఇంకో డిస్ప్లే. సో మన ఫస్ట్ వచ్చాక మనకి వచ్చేసి స్పీడ్. ఇది వచ్చే స్పీడ్, ఇక్కడ ఫ్యూల్ ఇండికేటర్, ఇది ఆర్పిఎం మీటర్ మనకి, గేర్ పొజిషన్ ఇండికేటర్, టైమర్. సో మనకి చేంజ్ చేసుకుంటే కింద బటన్స్ ఉంటాయి మనకి. ఇక్కడ కింద వచ్చేసి మనకి టైమ్, ఓడోమీటర్, గేర్ పొజిషన్, మోడ్, సెలెక్ట్ ఉంటాయి. ఇన్కేస్ మన పేకి వెళ్ళాలి ఒకసారి మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది. నెక్స్ట్కి వెళ్ళాక మనకి ఇక్కడ సర్వీస్ రిమైండర్ ఉంది మనకి. సర్వీస్ డ్యూ ఎప్పుడు అక్కడ వస్తుంది. నెక్స్ట్ డైనమిక్ ఫ్యూల్ కన్సంప్షన్, మన ఫ్యూల్ ఎంతైతే కన్సమ్ అవుతుందో రియల్ టైంలో చూసుకోవచ్చు మనకి అది. నెక్స్ట్ మనకి గేర్ పొజిషన్, మనకి మోడ్స్ మారాలనుకో మనకి ఇక్కడ ఫస్ట్ ఓడోమీటర్ వస్తుంది మనకి. యావరేజ్ స్పీడ్ వస్తుంది, ట్రిప్ 1 యావరేజ్ స్పీడ్ ఎంత అంత వస్తుంది. సేమ్ ట్రిప్ 1 టైం ఎంత, ట్రిప్ 1 ఫ్యూల్ ట్యాంక్ ఎంత ఉంది ఇంకా పెండింగ్. నెక్స్ట్ యావరేజ్ ఫ్యూల్ కన్సంప్షన్. నెక్స్ట్ వచ్చేసి ఇది సేమ్ మీకు కిందకి వచ్చానుకోండి ట్రిప్ 1 ఆడోమీటర్ వస్తుంది కింద. సేమ్ మోడ్ 2 క్లిక్ చేస్తే ట్రిప్ 2 ఆడో వస్తుంది. సేమ్ రిపీట్ అవుతుంది పెయిన్ కూడా. బ్రో ఇంకోటి మనకి ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ నావిగేషన్ ఏమైనా ఉన్నాయా? బ్లూటూత్ కనెక్టివిటీ నావిగేషన్ అవి ఏమి ఉండదు, కానీ కంపెనీ ఫిటెడ్ మౌంట్ వస్తుంది, మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు పైన. మనకి ఇందులో బ్లూటూత్ కానీ నావిగేషన్ కానీ ఏది ఉండదు. ఇన్బిల్ట్ కంపెనీ వాడు ఇచ్చిందే. మనకు కావాలంటే ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు, అదొకటి. మనకి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 13 లీటర్స్. అండ్ వీళ్ళు చెప్పిన ప్రకారం అయితే మైలేజ్ లీటర్కి 25 to 30 ఇస్తుంది సిటీస్లో అయితే. ఈ హైవే అయితే మాత్రం యావరేజ్గా 35 kilometers ఇస్తుంది లీటర్కి. చాలా మంచి విషయం. అండ్ మనకి ఇంజన్ గురించి వస్తే మనకి ఇంజన్ వచ్చి 4-stroke ఇంజన్ విత్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో వస్తుంది. అండ్ 373cc వస్తుంది మనకి అందరూ. అండ్ ఇంకోటి మనకి టాప్ స్పీడ్ వచ్చి 177. చూస్తున్నారు కదా మనకి ఇది వచ్చి కూలెంట్ ఇండికేటర్. అండ్ ఇది వచ్చి మనకి బ్రేక్ ఆయిల్. అండ్ ఇది వచ్చి మనకి డ్యూయల్ బ్యారెల్ ఎగ్జాస్ట్. మనకి బ్యాక్ టైర్ వచ్చి డిస్క్. అండ్ మనకి విత్ ఏబిఎస్ వస్తుంది, డ్యూయల్ డిస్క్ విత్ ఏబిఎస్. ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చి 6-speed గేర్ బాక్స్ వస్తుంది. అండ్ సిట్టింగ్ పొజిషన్ గురించి చూసుకుంటే మనకి డ్రైవింగ్ సీట్ అయితే చాలా కంఫర్ట్గా ఉంది. ఈజీగా కాలు కూడా అందుతుంది నార్మల్గా యావరేజ్ హైట్ అయితే. అండ్ బ్యాక్ సీట్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. సో ఏంటంటే నార్మల్గా ఈ బండి డిజైన్ చేసింది లైక్ అడ్వెంచర్స్కి అండ్ ట్రిప్పింగ్కి. ఒకటి మీరు లాంగ్ డ్రైవ్స్కి వెళ్తే మాత్రం ఎటువంటి సిట్టింగ్ పొజిషన్లో కానీ మనకి బ్యాక్ పెయిన్ కానీ అలాంటివి ఏమి రావు. అండ్ ఆల్సో మనకి సిటీ రోడ్స్లో కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. బండి ఓవర్లుక్ అయితే ఇది. ఒకసారి మనం టార్క్ అండ్ స్పీడ్ గురించి తెలుసుకుందాం. అండ్ మనకి దీనికి పవర్ వచ్చి 40 bhp, టార్క్ వచ్చి 35 Nm అది. సో ఇది మన బండి గురించి అయితే ఫుల్ స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్. అండ్ లుక్ అయితే చాలా బాగుంది. కొంచెం హెవీ పర్సనాలిటీస్ కానీ లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఒకసారి దీన్ని ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాం. మనకి బ్రేకింగ్ సిస్టమ్ కానీ హ్యాండ్లింగ్ కానీ ఎలా ఉందో. అండ్ ఆల్సో ఇంకా డ్రైవింగ్ మోడ్స్ కూడా ఏమి ఉంటుంది ఇందులో, వాటి ఇన్బిల్ట్ ఇచ్చిన ఇదే. సో ఇప్పుడైతే ఒకసారి డ్రైవింగ్ టెస్ట్ డ్రైవ్ చేద్దాం. లెట్స్ గో. టెస్ట్ డ్రైవ్కి వెళ్తున్నాం. బండి అయితే సింహం అరిసినట్టు ఉంది, చూస్తున్నా కదా, అదిరిపోయింది. ఓకే మరి బాయ్. మనకి బండి అయితే చాలా స్మూత్గా ఉంది లైక్ తోలేటప్పుడు. నార్మల్ మనం అడ్వెంచర్ బైక్స్ కానీ ట్రిప్పింగ్ బైక్స్ కానీ ఏమనుకుంటామంటే రేసింగ్ కానీ అరిసిద్ది అనుకుంటాం, ఎక్కువ సౌండ్ వచ్చిద్దిలే సౌండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనుకుంటాం. కానీ ఈ బండి మాత్రం అసలు సౌండ్ కూడా రావట్లా, స్మూత్గా ఉంది ఎగ్జాస్ట్ మాత్రం. అండ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇది డ్యూయల్ డిస్క్ విత్ ఏబిఎస్ వస్తుంది. అండ్ 6-speed గేర్ బాక్స్ వస్తుంది విత్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్. చాలా బాగుంది బండి. అండ్ ట్రాఫిక్లో
నార్మల్గా ఏంటంటే చాలా మంది ఇలాంటి హెవీ బైక్స్ తీసుకున్నప్పుడు ట్రాఫిక్లో తోలగలమా, సిటీ రోడ్స్కి బాగుంటుందా అనుకుంటాం. సిటీ రోడ్స్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. ట్రాఫిక్ చాలా ఉంది ట్రాఫిక్. అండ్ ఒకసారి హార్న్ చూద్దాం ఎలా ఉందో. హార్న్ అయితే మరీ అంత లౌడ్గా లేదు, జస్ట్ మోడరేట్గా ఉంది హార్న్. అండ్ మనం ఇప్పుడు వచ్చి థర్డ్ గేర్లో ఉన్నాం. థర్డ్ గేర్లో అయితే ఈజీగా 50, 60 60 లేచిపోతుంది థర్డ్ గేర్లో. స్పీడ్ పికప్ అయితే చాలా బాగుంది. అంటే సిటీ కదా, నార్మల్గా మనం ఇంత స్పీడ్ ఎక్స్పెక్ట్ చేయం. మనకి అడుగున మనకి అబ్స్టకిల్స్ వస్తూనే ఉంటాయి. సో రోడ్డు ఖాళీగా ఉంటే మాత్రం వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది పికప్. ఇంకోటి హార్న్ అయితే కొంచెం మరీ అంత లౌడ్గా లేదు, నార్మల్గా ఉంది. ముఖ్యంగా ఇలాంటి హెవీ బైక్స్ తీసుకున్నప్పుడు ఇంత కాస్ట్ పెట్టి బ్రేకింగ్ సిస్టమ్ గురించి ఆలోచిస్తారు. బ్రేకింగ్ సిస్టమ్ అయితే చాలా బాగుంది, చూస్తారు కదా. ఇప్పుడు గబుక్గా మనకి ఏదైనా సడన్గా వచ్చినా కానీ ఆపుకునే శక్తి దీనికి ఉంది. అండ్ ఇంకోటి మెయిన్గా క్లచ్. దీంట్లో మనకి అడ్జస్టబుల్ క్లచ్ కానీ అడ్జస్టబుల్ బ్రేక్ కానీ రాదు. హ్యాండ్లింగ్ అయితే చాలా బాగుంది, ఈజీగా పోదు. రఫ్ హ్యాండ్లింగ్ అయితే ఏం లేదు. మీరు షార్ట్ టర్న్ తీసుకున్నా కానీ లాంగ్ టర్న్ తీసుకున్నా కానీ ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ మీరు చూడండి, ఇప్పుడు యూటర్న్ తీసుకుంటున్నా, మన హ్యాండ్లింగ్ అని ఎలా ఉందో. మన ఈ హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంది. ట్రాఫిక్లో మాత్రం గేర్ షిఫ్టింగ్ కానీ అండ్ ఆల్సో మనకి బ్రేకింగ్ కానీ చాలా బాగుంది. ఒకవేళ బండి తీసుకుంటే మాత్రం ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చి 177 అంట. సిటీ రోడ్స్లో మాత్రం మీరు ఎక్కువసేపు డ్రైవ్ చేస్తే కొంచెం క్లచ్కి ఇబ్బంది పడతారు, చేయలేక వచ్చేస్తుంది. అంటే స్టార్టింగ్ బాగానే ఉంది కానీ కొంచెం ట్రాఫిక్లో కనుక ఎక్కువ తోలితే మాత్రం క్లచ్ అని కొంచెం నొక్కేటప్పుడు చేయలేక పడుతుంది. మిగతా అంతా బాగుంది. అండ్ ఇంకోటి ఫాగ్ ల్యాంప్స్. మీరు కనుక ఇప్పుడు పెట్టుకుంటే మాత్రం ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ ఉంది కదా, స్విచ్ ఆన్ చేస్తా, చూసారా ఫాగ్ ల్యాంప్స్. అండ్ ఇందులో మనకి 4-వే ఇండికేటర్ కానీ ఏమీ లేదు, నార్మల్గా రైట్ లెఫ్ట్ ఇండికేషన్ మాత్రమే ఉంది. 58 చేసాం కదా, 60 థర్డ్ గేర్ అంటే ఫోర్త్ గేర్లో ఈజీగా 70, 80. ఖాళీగా ఉంటే మాత్రం ఫోర్త్ గేర్లో 80 లేచిపోతుంది. స్పీడ్ పికప్ చాలా బాగుంది. మీకైతే బైక్ బురదలో నుంచి ఎలా వచ్చింది, మళ్ళీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మొత్తం చూపించా. అండ్ ఆల్సో బండి యొక్క స్పెక్స్ కానీ ఫీచర్స్ కానీ దీని యొక్క డీటెయిల్గా మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పా. బండి అయితే చాలా బాగుంది. ఇది నాట్ ఓన్లీ అడ్వెంచర్, మనం సిటీ రోడ్స్ కూడా వాడేయచ్చు. బండి చూడడానికి లావుగా ఉంది కానీ మనకి వెయిట్ కూడా అంత అనిపించదు. గ్రౌండ్ క్లియరెన్స్ కానీ యావరేజ్ హైట్ ఉన్న వాళ్ళకి మాత్రం క్లియర్గా గ్రౌండ్ కాళ్ళకి అందిద్ది. బ్రో బండి అయితే చాలా బాగుంది. ఇప్పుడే టెస్ట్ డ్రైవ్కి వెళ్ళి వచ్చా. అండ్ గేర్ షిఫ్టింగ్ కానీ ఆల్సో మనకి స్పీడ్ పికప్ కానీ హ్యాండ్లింగ్ కానీ చాలా బాగుంది. అండ్ దీని కాంబినేటర్ వచ్చి మనకి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఉంటుంది, కేటీఎం ఉంది, KTM 390 హిమాలయన్. ఇంకోటి ఇందులో మెయిన్ ఏంటంటే సిట్టింగ్ పొజిషన్. ఒకవేళ మీరు లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళా కానీ సిటీ డ్రైవ్లోకి వెళ్ళా కానీ మీకు ఎటువంటి నడుము నొప్పి కానీ ఏది ఉండదు, చాలా బాగుంది. అండ్ వెనకమాల కూర్చునే వాళ్ళు కూడా కంఫర్ట్గా కూర్చోవచ్చు, అదొక మంచి విషయం. మనకి ఆనర్ ప్రైస్ వచ్చి 2,70,000. అండ్ ఆల్సో దీంట్లో మనం యాక్సెసరీస్ పెట్టించుకోవాల్సింది అంటే ఫాగ్ ల్యాంప్స్ ఒకటి పెట్టించుకోవాలి. అంటే దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ కానీ నావిగేషన్ కానీ ఏది ఉండదు. మీరు కావాలంటే మొబైల్ మౌంట్ చేసుకోవచ్చు అదొకటి. మనకి 4-వే ఇండికేటర్స్ కూడా ఉండదు. బ్రో ఇంకా మీ ఎక్స్పీరియన్స్ ఇంకేమైనా చెప్పాలి వ్యూవర్స్కి? ఎక్స్పీరియన్స్ అంటే తీసుకోవచ్చా బండిని? అసలు నేనైతే అంటే తీసుకోవాలి బ్రో, లేదు నేను సిటీలో ఊరినే సరదాగా టైం పాస్ చేస్తా అంటే నాకు తెలిసి 400cc వేస్ట్, 250cc ఉంటుంది. దీనికి దానికి డిఫరెన్స్ వచ్చేసి నీకు ఎలా అంటే టార్క్ డిఫరెన్స్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పికప్, నీకు హిల్ స్టేషన్స్ వస్తే పికప్ టాప్ స్పీడ్. పికప్ ఇది ఎలా అయినా హిల్ స్టేషన్ నువ్వు 2 మెంబర్స్ ఉన్నా విత్ లగేజ్ ఉన్నా నువ్వు విత్ లగేజ్ నువ్వు 170+ కొట్టచ్చు. 250cc ఇష్యూ వస్తుంది అంటే 110 తర్వాత నీకు లీనర్కి ఎక్కుతుంది, అదొకటి ఇష్యూ. 200 నేను మామూలు సిటీలోనే థర్డ్ గేర్లో 70 తీసింది బ్రో.
వచ్చినప్పుడు 4th గేర్లో పెడితే 80 లెగుస్తుంది. నీకు ఎలా అయినా ఎలా కావాలంటే అలా వాడచ్చు బ్రో. నేను అదే అంటున్నా, నీకు సిటీకి నేను వాడతాను అంటే కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. అప్పుడు మనకి మెయింటెనెన్స్ కాస్ట్ అంతా తక్కువ ఉంటుంది. సిటీలో మనకి ఏంటంటే ట్రాఫిక్ వాడటం వల్ల ఎక్కువ ఉంటుంది అంతే, అంత మించి మనం ఏం చేయలేము. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, మనం ఏంటంటే సిటీలో మాక్సిమం ఎంత తోలగలం 40, దాని మించి తోలడం. హైవే ఎక్కితే మాత్రం 177 కొట్టొచ్చంట. నచ్చితే కనుక లైక్ చేయండి, అండ్ ముఖ్యంగా మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా షేర్ చేయమని చెప్పండి. డీటెయిలింగ్ డెవిల్స్ అండ్ ఆల్సో బ్రదర్ యొక్క ఇన్స్టాగ్రామ్ ఏమైనా డీటెయిల్ ఏమైనా క్వరీస్ ఉన్నా కానీ వాళ్ళని అడగచ్చు. వాళ్ళ గూగుల్ మ్యాప్స్ లింక్స్ కానీ అండ్ ఆల్సో వీళ్ళ ఫోన్ నెంబర్స్, వీళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ కింద డిస్క్రిప్షన్ యాడ్ చేస్తా. సో అది వీడియో మాత్రం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ కలెన్స్ సైనింగ్ ఆఫ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ మీరు ఉంటా. థ్యాంక్ యూ.